గుమస్తాలు కూడా సలహాదారులు అయిపోతే ఇట్లే ఉంటుంది రాజ్యం. ఈరోజు మీరు చూస్తే ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని. నువ్వెవడయా చేయడానికి? నా ఆస్తి మీద నీ పెత్తనం ఏంటి? ఆస్తి నాది, నా కష్టార్జితం. మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు. మీ నాన్న ఇవ్వలా, మీ తాత ఇవ్వలా, మీ అమ్మమ్మ ఇవ్వలా. అవునా కాదా తమ్ముళ్ళు? ఆస్తులు కొట్టేయడానికి ఇది కొత్త మార్గం పెట్టుకొని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంట జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేస్తాడంట. మనకేదైనా రిజిస్ట్రేషన్ చేయాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఆయన దగ్గరికి పోతే ఆయన చెప్పిందే ఫైనల్ అంట. తర్వాత కోర్టు కూడా లేదంట. అందుకే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రైవేటు వ్యక్తుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుగా టైటిల్ రిజిస్ట్రేషన్కి పెట్టావా లేదా అని అడుగుతున్నా. నీ ప్రైవేటు వ్యక్తులు నా ఆస్తి కాపాడుతారా తమ్ముళ్ళు? ఈరోజు మీరున్నారు, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, 10-1 ఉంది, అడంగల్ ఉంది, ఎన్కంబరెన్స్ ఉంది. అయినా మీ భూమి కొట్టేస్తున్నారు కదా సైకోలు. ఏమీ లేకపోతే మీరేమవుతారు? ఎంఆర్ఓ ఉండడంట, ఆర్డీఓ ఉండడంట. ఈయన నామినేట్ చేసే మనిషి మన ఆస్తి పైన పెత్తనం చేస్తాడంట. తల్లి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్నికల్లో ఫ్యాన్ తిరిగితే మీ మెడకు ఊరే. మీరు ఎన్నికల్లో ఫ్యాన్ కూరేస్తే మీ ఆస్తి భద్రం, ఏమీ నష్టం రాదు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తా, ముక్కలు ముక్కలు చేస్తా, చెత్త బుట్ల బారేస్తా. ఇంటింటికాడ చెప్పండి. సమయం లేదు మిత్రమా, చాలా తక్కువ సమయం ఉంది. రేపు మధ్యాహ్నం 4 గంటలకి అన్ని బూతుల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ చట్టాన్ని మేము ఆమోదించమని జిరాక్స్ కాపీ ఇస్తానంటున్నాడు. నీ జిరాక్స్ కాపీ మాకొద్దని చించి చెత్త బుట్లో బారేయండి. ఎన్నికల్లో మీ ఆస్తులకు భద్రత రావాలంటే 7 గంటలకే పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి.